విశాఖ సాగర తీరం పసుపుమయంగా మారింది. టీడీపీ మహానాడుకు నగరం ముస్తాబైంది. ఇవాటి నుంచి 3 రోజుల పాటు జరిగే మహానాడు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 30 తీర్మానాలు చేస్తారని సమాచారం. ఏపీకి 17, తెలంగాణకు 8, ఉమ్మడిగా మరో 5 తీర్మానాలు చేస్తారు. మహానాడు ప్రాంగణంలో 70 అడుగుల పొడవుతో టీడీపీ యువనేత, ఏపీ మంత్రి నారా లోకేష్ కటౌట్ ను ఏర్పాటు చేశారు. 250 మంది కూర్చునేలా సభా వేదిక సిద్దం చేశారు. స్టేజీకి ఓవైపు హైటెక్ సిటీ నమూనా, మరోవైపు పోలవరం డిజైన్లను ప్రదర్శనకు పెట్టారు. సుమారు 40,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. నగరం మొత్తం పసుపుమయంగా మారిపోయింది. సిటీ మొత్తం పసుపు జెండాలతో నిండిపోయింది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ పసుపు వర్ణశోభితంగా కనిపిస్తోంది. విశాఖలో మహానాడు ఏర్పాట్ల మీద మరింత సమాచారం కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, ఎన్ని గంటలకు సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది? మరి కాసేపట్లో టీడీపీ పండుగ ప్రారంభం కాబోతుంది. మొత్తం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వరుసగా మహానాడులు నిర్వహించుకోవటం, పార్టీకి సంబంధించిన క్యాడర్కు దిశానిర్దేశం చేయటం టీడీపీకి ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం ఇది. సో ఈ నేపథ్యంలో మహానాడు ఏర్పాటుకు 36వ మహానాడుకు విశాఖ వేదికైంది. ఒకసారి కనుక ఆ వేదికకు సంబంధించిన ఏర్పాట్లు కనుక చూస్తే పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో, పొలిట్ బ్యూరో సభ్యులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ ఆశీనులు కావడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. గత మహానాడు వేదిక ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ వేదికను కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకవైపు రెండు వైపులా కనుక చూసుకుంటే అటు హైదరాబాద్లో అంటే టీడీపీ హయాంలో, చంద్రబాబు హయాంలో ఏదైతే హైదరాబాద్కి అభివృద్ధికి సూచికగా ఉన్న హైటెక్ సిటీకి సంబంధించిన భవనాన్ని, ఆ సైబర్ టవర్స్కి సంబంధించిన భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ఇటువైపు పోలవరం ప్రజల జీవనాడి పేరుతో ఒక కట్అవుట్ తరాలు ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఏదైతే పోలవరానికి సంబంధించిన పూర్తి స్థాయిలో 2018 నాటికి పూర్తిగా గ్రావిటీతో నీళ్లు సాధిస్తామని చెప్పి ఏదైతే చెప్తున్నారో దానికి అనుగుణంగా ఇక్కడ దాన్ని రిఫ్లెక్షన్ వచ్చేలాగా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనతో మహానాడు ఏర్పాట్లకు సంబంధించి, అలాగే మహానాడు కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి, ఏ అంశాల మీద చర్చించబోతున్నారు అనే దాని మీద మనతో మాట్లాడేందుకు పార్టీకి సంబంధించిన సీనియర్ నేత ఎమ్మెల్యే రామనారాయణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంది. సార్ చెప్పండి, ఏ అంశాల మీద ప్రధానంగా ఈ తొలి రోజు చర్చ జరగబోతున్నది? మరి ఈ రోజు ఏదైతే మహానాడు అంటే మరి మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఒక పెద్ద పండుగ లాంటిది. ఎందుకంటే హిందువులకు సంక్రాంతి, క్రైస్తవులకు క్రిస్మస్, ముస్లింలకు రంజాన్ ఏ మాదిరిగా ఉంటుందో అదేవిధంగా ఈవేళ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈవేళ మహానాడు ఒక పెద్ద పండుగ లాంటిది. మరి ఈ మహానాడులో ప్రత్యేకించి మరి ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలి అంటే ఖచ్చితంగా అది పోలవరం ప్రాజెక్టు తోటే సాధ్యమనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ తన డైరీలో సోమవారం అనే పేజీని ఈవేళ పోలవరం పేజీగా మార్చుకుని రేపు 2018 కల్లా గ్రావిటీ మీద వాటర్ అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ఈవేళ మహానాడు ఒక పక్కన ప్రతిబింబిస్తూ, రెండో పక్క ఏదైతే విడిపోయినటువంటి నవ్యాంధ్రప్రదేశ్, ఎందుకంటే ఆ రోజు ఒక రాయిగా విసిరేయబడినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఆ రాయినే ఒక మూలరాయిగా మార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోల్పోయినటువంటి విద్య, ఉద్యోగం, ఉపాధి ఇవన్నీ కూడా తిరిగి మరి సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అందించాలనేటువంటి సంకల్పంతో మరి యొక్క మహానాడు జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మహానాడు అనేసరికి ఎన్టీఆర్ని స్మరించుకోవడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి అనే దాని మీద గత చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎవరైతే మాజీ కేంద్ర మంత్రి ఎర్రనాయుడు తనయుడు ఎవరైతే ఉన్నారో ఆయన కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రామ్మోహన్ నాయుడు సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సింది, దానికి ఎటువంటి రియాక్షన్ వచ్చింది? మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఉగాది అనే ఒక పవిత్రమైనటువంటి తెలుగు దినోత్సవం నాడు పార్లమెంట్ వేదికగా తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాకుండా తెలుగు ప్రజల యొక్క ప్రతి ఒక్కరి కోరిక ఏదైతే భారతరత్న ఎన్టీఆర్ గారికి ఇవ్వాలనేటువంటిదో నేను ప్రస్తావించడం జరిగింది.
ఆ రోజు నేను చేస్తున్నటువంటి ప్రస్తావనని ముందుకు నడిపించే విధంగా హోంమంత్రి గారు తిరిగి నాకు లేఖ రాశారు. ఏదైతే భారతరత్న ఇచ్చేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ప్రధానమంత్రి సిఫార్సు చేస్తే దాని మేరకు రాష్ట్రపతి గారు ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు చేసినటువంటి ఆ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో అది ప్రధానమంత్రి ఆఫీస్కి మేము పంపించాం. ఆయన నిర్ణయం తీసుకోవాలన్నటువంటి విధంగా ఆయన లేఖ పంపించారు. కాబట్టి ఒక అడుగు ముందుకు వెళ్ళిందనే మేము భావిస్తున్నాం. వస్తుందని చెప్పి మీకు ఏమన్నా అనుకుంటున్నారా? ఆ రకమైన వాతావరణం ఏదన్నా కనిపిస్తుంది కేంద్రంలో? ఖచ్చితంగా వస్తుందా రాదన్నదో పక్కన పెడితే ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైనటువంటి ఒత్తిడి అయితే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద మేము పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాల్సినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఈ మహానాడులో కూడా ఒక ప్రత్యేక తీర్మానంగా పెట్టించి ఈ మహానాడు ద్వారా కూడా మేము పెట్టడం జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో యువరక్తాన్ని ఎక్కించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. చెప్పండి, మీరు ఒకవైపు పవన్, మరొకవైపు జగన్ ఇద్దరు కూడా తామే యువతంతా తమ వెంటే ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. సో ఈ నేపథ్యంలో యువతకి ఎటువంటి ప్రాధాన్యత లభిస్తుందని చెప్పి అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలో? ఈ రోజు ఈ రాష్ట్రంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నగారి పార్టీ స్థాపన దగ్గర నుంచి ఈ రోజు దాకా ప్రతి ఒక్క యువకుడికి రాజకీయాల అవకాశం కానివ్వండి. ఈ రోజు మా తండ్రి గారు దేవేంద్ర నెహ్రూ గారు 25 సంవత్సరాలకు ఎమ్మెల్యే అయింది. దానికి కారణం తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఎంతమంది జగన్లు వచ్చినా, ఎంతమంది ఎవరు వచ్చినా తెలుగుదేశం పార్టీ యువత పార్టీ. ఈ రోజు కనుక విశాఖపట్నంలో మనం చూసుకుంటే మొత్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒక నాయకత్వంలో పార్టీ మరింత ముందుకు పరుగులు తీస్తానికి ఈ రోజు యువకులందరూ గారు మేము పైనతం జరిగింది. మహానాడులో మా అందరికి గారు ముఖ్యంగా యువకులందరూ గారు బాధ్యతలు అప్పచెప్పి ఈ రోజు మా అందంగా ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇదే యువశక్తితో గత ఎన్నికల్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి యువకులందరూ గారు ఏకమై పోరాటం చేశారు, అదేవిధంగా మేము గారు పోరాటం చేసి ఈ యొక్క మహానాడులో చేసే తీర్మానాల్ని ప్రజల దగ్గర తీసుకెళ్లి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమం ప్రజల దగ్గర తీసుకెళ్లి 2019లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఈ మహానాడులో నామినేటెడ్ పదవులకు సంబంధించి ఉన్న క్లారిటీ వస్తుందా అనే దాని మీద కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీంతో మనతో మాట్లాడేందుకు మరికొంతమంది నేతలు ఉన్నారు. చెప్పండి ప్రకాష్ నాయుడు గారు, నామినేటెడ్ పదవులకు సంబంధించి కార్యకర్తలు కొంత అసంతృప్తి ఉందన్న వాదన ఉంది. దీని మీద ఏమంటారు? ఇప్పుడు అసంతృప్తి అనేది కాదు, ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ను ముక్కలు చెక్కలుగా చేయడం ఆంధ్రప్రదేశ్ను ముక్కలు చెక్కలుగా చేసినారు. ఈ సీమాంధ్రకు దిక్కుమొక్కు లేదు. పెద్ద ఆయన చంద్రబాబు నాయుడే దిక్కుమొక్కు. ఇప్పుడు ఆయన ఎన్నో కష్టాలు ఉన్నాడు. ఒక పక్క అమరావతికి నిధులు తీసుకురావాలా, ఒక పక్క పోలవరానికి నిధులు తీసుకురావాలా. ఆయన కష్టాలన్నీ మేము అర్థం చేసుకుంటున్నాము. ఎందుకంటే పార్టీ కాదు ముఖ్యము, ఫస్ట్ ప్రజలు ముఖ్యము. ప్రజలను కాపాడుకున్నప్పుడు ఈ మనకందరికీ పార్టీ అనేది మనకు అండగా ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు తొందరలో అందరి కార్యకర్తలకు, కష్టపడే నాయకులకు న్యాయం చేసే వ్యక్తి న్యాయం చేస్తాడని నేను తెలియజేస్తున్నాను. ఏదైతే చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు, పార్టీ కంటే ముందు ప్రజలు ముఖ్యమనే భావన ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తున్నారో దాన్నే తాము కూడా అనుసరించే పరిస్థితి ఉందనే అభిప్రాయం అయితే కార్యకర్తలు వ్యక్తమవుతుంది. ఇది కూడా పరిస్థితి. వాటు స్టూడియో.